అద్దె భవనాలతో గురుకులాల విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. అద్దె చెల్లింపుల్లో గత ప్రభుత్వం ఆలస్యం చేయడంతో హాస్టల్స్ యజమానులు ఖాళీ చేయాలని హెచ్చరిస్తున్నారు. కొన్ని చోట్ల గేట్లకు తాళం వేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పటికే అరకొర సౌకర్యాలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు ఈ అద్దె కష్టాలు మరింతగా ఇబ్బందికరంగా మారాయి. ఖమ్మం నగరంలో సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల హాస్టల్ కి రెంట్ సమస్య తలనొప్పిగా మారింది. భారీగా అద్దె పెండింగ్ ఉండడంతో భవనాలను ఖాళీ చేయాలని ఓనర్లు ఒత్తిడి చేస్తున్నారని తెలిసింది. నగరంలోని బీసీ, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, మైనారిటీ గురుకులాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటికి ఒక్కొక్క భవనానికి నెలకు 2.5 లక్షలు చెల్లించేలా 2017లో అగ్రిమెంట్ జరిగింది. గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాల మూలంగా నేటికి గురుకులాలకు సొంత భవనాలు లేకపోవడం వల్ల విద్యార్థులు అష్టకష్టాలు పడుతూ అరిగోసలు పడుతూ దాంట్లోనే కాలం వెల్లదీస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. గత ప్రభుత్వాలు విడుదల చేయకపోవడం వల్ల హాలిడేస్ వస్తే భవనాల యాజమాన్యాలు గురుకులాలకు తాళాలు వేసుకోవడం వల్ల ప్రిన్సిపాల్ విద్యార్థులందరూ వచ్చిన తర్వాత బతిలాడుకొని మరీ ఈ తాళాలు తీసుకొని గురుకులాలకు వచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొంటా ఉంది. తక్షణమే సొంత భవనాలు నిర్మించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ సర్కార్ నుంచి ఇప్పటి వరకు గురుకుల భవనాల అద్దె పెండింగ్ పడిందని తెలిసింది. దీంతో బిల్డింగ్ యజమానులు గురుకులాలకు తాళాలు వేస్తామని హెచ్చరిస్తున్నారు. సెలవులు వచ్చిన ప్రతిసారి బిల్డింగ్లకు తాళాలు వేసి బెదిరిస్తున్నారని, ప్రిన్సిపల్స్ బతిమలాడి తాళాలు తీయించాల్సిన పరిస్థితి ఉందని వాపోతున్నారు లోకల్స్. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కావాల్సినటువంటి వస్తువులను కల్పించాలి. ప్రత్యేకంగా వాళ్ళు బడ్జెట్లో గురుకులాల కోసం కానివ్వండి, ప్రభుత్వ విద్యా సంస్థల కోసం కానివ్వండి బడ్జెట్ని సపరేట్గా కేటాయించాలి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బిల్డింగులకు కూడా సొంత భవనాలని అన్ని గురుకులాలకు ఏర్పాటు చేయాలి. అద్దె బిల్డింగ్లకు ఓనర్లు తాళాలు వేయటం, తీయాలంటూ విద్యార్థులు ఆందోళనలు చేయటం కామన్ అయిపోయిందని విమర్శలు వస్తున్నాయి. సంక్రాంతి సెలవుల్లో బొమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న తిరుమలాయపాలెం గురుకుల భవనానికి ఓనర్ తాళాలు వేశారని చెప్పారు స్థానికులు. విద్యార్థుల ఆందోళనతో తీశారని, అద్దె భవనాల్లో నడుస్తున్న ప్రతి గురుకులంలో ఇదే పరిస్థితి ఉందని తెలిపారు. ఖమ్మం జిల్లాలో 2016 నుంచి ఇప్పటి వరకు అద్దె భవనాలకు ఏడాదికి 30 లక్షల రెంట్ పెండింగ్ పడింది. 9 ఏళ్లుగా ఒక్కొక్క గురుకులానికి 2,70 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ డబ్బుతో గురుకులాలకు శాశ్వత బిల్డింగ్ నిర్మాణం పూర్తయ్యేది. బీఆర్ఎస్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో సొంత భవనాలు కట్టేందుకు సరిపోయి కోట్ల రూపాయల డబ్బు అద్దె భవనాలకు చెల్లించాల్సి వస్తుందని విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ అయినా శాశ్వత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. ఈ గురుకులాలు మెజార్టీగా ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు సగం కంటే ఎక్కువగా కూడా అద్దె భవనాల్లో కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకే గురుకులాల్లో అద్దె భవనాల్లో ఉండడం వల్ల డార్మెట్లో వాళ్ళు చదువుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే డార్మెట్లో పాడుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ ల్యాండ్స్ చాలా ఉన్నాయి, అనేక ఉన్నాయి ఖమ్మం జిల్లాలో. మీరు అద్దె భవనాలు వదిలేసి సొంత భవనాలు కేటాయించి విద్యార్థులకు మెరుగైన విద్య అందే విధంగా సొంత భవనాలు కనుక మీరు కట్టిస్తే మేజర్గా సమస్యలు అనేవి ఉండవు. కాబట్టి ఆ వైపు ఆలోచన చేయని చెప్పేసి కూడా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. అద్దె భవనాల్లో చాలా చోట్ల కనీస సౌకర్యాలు లేవని చెప్తున్నారు స్టూడెంట్స్. డార్మెంటరీ గది కిటికీలకు గోనె సంచులు కట్టి ఉంటున్నామని, చలికాలంలో విపరీతమైన చలి, ఎండాకాలంలో తట్టుకోలేని వేడి వాతావరణంలో ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కొరత, డ్రైనేజీ సమస్య కూడా ఉందని చెబుతున్నారు. వీటికి తోడు అద్దె కట్టాలంటూ ఓనర్లు బెదిరింపులకు దిగడం ఆందోళన కలిగిస్తోందని, ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.